విషయంలో మనం ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే దానికి జనరల్ గా ఎవరు అధికారంలోకి వచ్చినా 100 రోజులు ఆగటం అనేది ఆనవాయితీ. కాబట్టి అన్ని విషయాల్లో కామెంట్ చేయలేము. పాజిటివ్ గా చెప్పుకోవడానికి అయితే ప్రస్తుతానికి సరే నా యాంగిల్ నుంచి అయితే పెద్దగా ఏమీ లేదు పాజిటివ్ గా చెప్పడానికి. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే తెలంగాణలో ఎన్నికలు జరగక ముందు, అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు కొంతమంది మేధావులు, న్యూట్రల్ గా ఉన్నటువంటి మేధావులు అనే పేరు మీద చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని, సరే కంచెలు వేశారని ప్రగతి భవన్ కి ఇత్యాది ఇత్యాది చాలా మాట్లాడారు. దానిలో కొంత ఏంటంటే ఇందిరా భవన్, ఇందిరా పార్క్ దగ్గర గతంలో కేసీఆర్ గారు ఆయన ధర్నా చౌకను రద్దు చేయడం, ఇట్లాంటివన్నీ ఆయనకి నెగిటివ్ గానే పనిచేసిన ఈ మాటలకి అనుకూలంగానే ఉన్నాయి. ఈరోజు చాలా మంది విమర్శ ఏంటంటే ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం లేదని, అప్పుల పాలయ్యిందని, ఇది మెయిన్ ఈ రెండు. అలాగే ఉద్యోగాలకు సంబంధించిన విమర్శ 3. సరే ఈ మూడింటి గురించి ఒక పూటిగా మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదనే విషయం సరే, ఇప్పుడేదో ప్రజాస్వామ్యం వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారికి, అదే రేవంత్ రెడ్డి గారికి గెలవంగానే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నామని ఇదే వీళ్ళు ఎవరైతే, అంటే పేర్లు కూడా చెప్పచ్చు కానీ పేర్లు ప్రస్తావన అనవసరం, పెద్ద అంత ఇంపార్టెంట్ అని కాదు. ఎందుకంటే నేను ఇది చెబుతుంది ఎందుకంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళ కోణం అనేది, ఉన్నారని పడే వాళ్ళ కోణం అనేది మాట్లాడుతున్నారంటే పార్టీల పరంగా మాట్లాడితే ఏ పార్టీ పరంగానైనా ఆ పార్టీలు అలాగే మాట్లాడుకుంటాయని అంటారు. కాబట్టి ఈరోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే ఆకునూరి మురళి గారు, మన పాస్యం యాదగిరి గారు అంతా ఆ రోజు అప్పు చేసిన వాళ్ళే, ఇక్కడ నేతృత్వం ఏదో ఉందని, అప్పుల పాలైందని మాట్లాడిన వాళ్ళే. సరే రేవంత్ రెడ్డి వస్తే భూతల స్వర్గం వస్తున్నట్లు కూడా కొంత చెప్పిన, అంటే భూతల స్వర్గం అంటే ప్రజాస్వామ్యం వెలసిల్లుద్ది అనేది. సరే అంతా అయింది, ఎన్నికలు అయినాయి, కేసీఆర్ గారు ఓడిపోయారు, అది కూడా నేరో మార్జిన్ 1.8% ఓట్ల తేడా. దానిలో కంచె తీసేసామన్నారు ప్రగతి భవన్. అక్కడ మీటింగ్ జరుగుతుండగానే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో అనుకుంటా మీటింగ్ జరుగుతా, ప్రమాణ స్వీకారం ఏదో సంథింగ్ జరుగుతుండగానే ఇక్కడ కంచె తీసేస్తున్నామని చెప్పి కొంచెం డ్రామాటిక్ గానే, సినిమాటిక్ గా ఉంది అదంతా. అయితే తీరా చూస్తే ఆ కంచె కాంగ్రెస్ ఉండగానే వేసింది అనేది మళ్ళీ ఇంకో వార్త కూడా రావటం. సరే ఏదేమైనా కంచెల గురించే ఉంది కానీ ఇక్కడ ప్రగతి భవన్ అనేది ప్రజాభవన్ అవుతున్నారు. ప్రజాభవన్ అవుద్ది, ప్రజల కార్యకలాపాల కోసం అవుతుంది, ప్రజలు దర్బార్గా కాకపోతే తర్వాత దాని పేరు మార్చారు, జనాల్ని కలుసుకుంటారు ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ వార్త వచ్చింది, ఎంత హార్డీ 1 వీక్ తర్వాత దాన్ని 2 రోజులు కుదించారు నాకు తెలిసి అయితే ప్రజల్ని కలవటాన్ని. ఆ 2 రోజులు కలిసిన తర్వాత కుదించిన తర్వాత కూడా శుక్రవారం, మంగళవారం దాన్ని కుదించారు. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎంత కలుస్తున్నారంటే వార్తలు అయితే నేనైతే చూడలేదు జనాన్ని. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ అది కొంచెం హడావిడిగా మొదలై ఫిజిల్ అవుట్ అయినట్లుగానే కనపడుతుంది, దాని పెద్ద ప్రభావశీలంగా లేదు. రెండోది ప్రగతి భవనం ప్రజాభవన్ అయిన తర్వాత అది ప్రజల కార్యకలాపాల కేంద్రంగా రకరకాలుగా వినపడ్డాయి, లైబ్రరీ అవుద్దని, ఇంకోట అవుద్దని. బట్టి విక్రమార్క గారు సెటిల్ అయ్యారు ఆఖరికి. కాబట్టి ఏంటంటే ప్రగతి భవనం అదేమి కేసీఆర్ గారు సొంతం కాదని వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు నిరంతరంగా. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అది మాదేం కాదు, మా సొంత బిల్డింగ్ ఏం కాదు, కట్టాము, అది ఎవరైనా ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఉండేది, లేకపోతే ఎట్లా వాడుకున్నా గవర్నమెంట్ దగ్గర. మరి ఈ రోజు అంతగా విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సింబాలిక్ వైఫల్యం, దానిలో ఎవరు ఉండద్దంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలంటే ఉండొచ్చు దాని మీద. కాకపోతే అంత విమర్శలు చేయటం, చేసిన తర్వాత మీరు చేయకూడని పని, మీరు మాట్లాడిన తీరేంటి, మీరు చేస్తున్న తీరేంటి అనేది ప్రశ్న. మీరు మాట్లాడింది అక్కడేదో ఆయన రాజరికం వెళ్ళబోస్తున్నాడని చెప్పినప్పుడు మీరు అక్కడ బట్టి విక్రమార్క గారు పోయి ఉండకూడదు. అది ప్రజాభవన్ గా లైబ్రరీగా మార్చండి, లేకపోతే ఇంకో ప్రజాహితానికి మార్చినప్పుడు దానికి మీరు జవాబు చెప్పినట్టు ఉండేది సరిగ్గా నిలబడ్డాడు. రెండోది తర్వాత అప్పుల పాలైంది తెలంగాణ అనే దగ్గర సరే శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు, దానికి బదులుగా శ్వేతపత్రం టీఆర్ఎస్ రిలీజ్ చేసింది. దీనిలో మీరు చూస్తే ఏంటంటే శ్వేతపత్రానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. శ్వేతపత్రం ఎలా ఉండాలి, హోలిస్టిక్ గా ఉండాలి. ఒకటి, శ్వేతపత్రంలో అప్పు 6,71,000 కోట్లు ఏదో చెప్పారు, కానీ అప్పుని గురించి మీరు చెప్పే పద్ధతి అది కాదు. అప్పుని ఎప్పుడు మన ఇంట్లో నాకున్న అప్పులాగా, నాకు అప్పు ఉంటే కనుక నాకు 10 లక్షలు 20 లక్షలు నా ఇంటి మీద అప్పు ఉందనో ఏదో అది చెప్పేది వేరు. కానీ ఒక ప్రభుత్వం అప్పును అలా చెప్పరు. ప్రభుత్వం అప్పుని చెప్పేది ఏంటంటే దాని అప్పులు, దాని ఆస్తులు నిష్పత్తి కట్టి చెబుతారు, అంతేగాని అప్పుల నెంబర్ చెప్తే మీకు అది మిస్గైడింగ్. గోవా రాష్ట్రానికి 6 లక్షల కోట్ల అప్పు ఉంటే తప్పు కావచ్చు, గోవా కాకపోతే బీహార్కి 6 లక్షల కోట్లు ఉంటే తప్పు కావచ్చు తప్పు. ఎందుకంటే బీహార్కి ఆదాయమే స్వల్పం, పేద రాష్ట్రం. కానీ తెలంగాణ పేద రాష్ట్రం కాదనేది నిస్సందేహంగా నిజం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఈ దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 సంవత్సరాల్లో అసాధారణమైన పురోగతిని సాధించింది తెలంగాణ ఆదాయ పరంగా. 1,24,000 కోట్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజు 3,12,000 రూపాయలకు పెరిగింది జనాలది. జీడిపి పెరిగింది.
కాబట్టి ఎంత చెట్టుకు అంత గాలంటారు ఒక మాట. అంటే మన స్తోమతని బట్టే మనం అప్పు తీసుకోవాలి. ఆ స్తోమతని బట్టి తెలంగాణ అప్పు తీసుకుందా, దాన్ని బియాండ్ తీసుకుందాం. చూస్తే తెలంగాణకి అసలు స్తోమతను బట్టి బియాండ్ అనేది ఏ లెక్కలో చూస్తున్నామంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 35% ఆఫ్ జిఎస్డిపిలో కంటే కూడా ఎక్కువ అప్పు ఉండకూడదు. జిఎస్డిపి అప్పుల నిష్పత్తి అంటే ఆదాయం అప్పు నిష్పత్తి 35% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే 35 రూపాయల దాకా అప్పు చేయొచ్చు ఏ రాష్ట్రమైనా అనేది ఎఫ్ఆర్బిఎం చట్టమే చెబుతుంది ఈ దేశం చాలు. దానికంటే తక్కువగానే ఉంది తెలంగాణ. 27%, 28% లోపే, 28% లోపు, 27% ఆర్డ్ తెలంగాణ. ఇంకా అప్పు తీసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే నిరంతరంగా అప్పులు తీరుస్తా కూడా ఉంటారు కాబట్టి మార్జిన్ ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది. కానీ ఓవరాల్ ఏంటంటే ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి 6,71,000 కోట్లు చెప్పి తెలంగాణ అప్పుల పాలైంది అనేది పచ్చి అబద్ధం. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత తక్కువ అప్పు జిఎస్డిపి టు డెట్ రేషియో ఉంది తెలంగాణకి, బెటర్గా ఉంది తెలంగాణ. అలాగే వడ్డీలు, అప్పుల మీద కడుతున్న వడ్డీల్లో కూడా తక్కువ పర్సెంట్ కడుతుంది వడ్డీ తెలంగాణ. 11% దాకా మాత్రమే వీళ్ళు వడ్డీ కడుతున్నారు. మిగతా రాష్ట్రాలకు చాలా ఉంది దక్షిణాది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినా చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి ఇన్ని రకాల పాజిటివ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రెండోది అప్పులు. ఇక మూడోది ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. మరి ఉద్యోగాల గురించి మాట్లాడితే నేను ఒక రేషియో చెబుతా. 1,00,000 మంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్న చోట తెలంగాణలో 1,00,000 మంది ఒక ఉద్యోగానికి అర్హులు ఉన్నారంటే అలాంటి వాళ్ళలో ఎంతమందికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది? ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సుమారుగా 1,500, 1,600 దాకా, 1,500 మంది, 1,600 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది 1,00,000 మందిలో తెలంగాణ ప్రభుత్వం ఈ 5-10 ఏళ్లలో. కాగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? 1,00,000 మంది అర్హులు ఉన్న చోట ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది తీస్తే సుమారుగా 150, 160 మధ్యలో ఒక సంఖ్య. ఎక్కడ 16? అంటే నేను విమర్శించడానికి చెప్పడంలో చూడండి డేటా. అంటే తెలంగాణ చాలా బెటర్గా ఉంది ఇది ఉద్యోగాలు ఇవ్వటంలో కూడా. ఆ మాటకు వస్తే అసలు నిరుద్యోగం అనేది ఈ రోజు ప్రపంచవ్యాప్త ఫినామినను. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది, ప్రైవేటీకరణ పెరిగింది. ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత రవి గారు ఒక నిమిషం వస్తాను. నాగేష్ గారు, రవి గారు చెప్పండి. ఇందాక మీరు ఏదో చెప్పదలుచుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలకు మీరు ఆన్సర్ చెప్పదలుచుకున్నారు లేకుంటే ఏంటి అసలు? ఎందుకంటే సరే చర్చలో భాగంగా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఒక అధికార పక్షంగా నేను ఉన్నటువంటి మిత్రుడు లేవనెత్తినటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వాటిని క్లారిఫై చేయడం నా బాధ్యత. అందుకోసం ఎందుకంటే ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు పాపారావు గారు కూడా వారి అభిప్రాయం చెప్పారు. ఉద్యోగాలకు సంబంధించి ఎంత తప్పుడు సమాచారం మాట్లాడుతున్నారంటే ఎన్నికలప్పుడు అదే మాట్లాడారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అట్లనే అటువంటిది తప్పుడు సమాచారమే మాట్లాడుతున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నది ఎవ్వరూ చెప్పలేదు, ఏ ప్రభుత్వాలు కూడా చెప్పవు. అది అబద్ధం. దాన్ని చెప్పినట్టుగా పదే 100 సార్లు 100 మంది చేత తప్పుడు మాట్లాడించడం ద్వారా ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారాన్ని, విష ప్రచారాన్ని నింపిరు. అది ఎవ్వరు చెప్పలేరు. కేసీఆర్ గారు కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ ఎవ్వరు ఇంటికి ఉద్యోగం వస్తామని చెప్పలేరు. ఏ పార్టీ కూడా ఇప్పుడే చెప్తున్నాడు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అట్లా అనుకుంటే నిజంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అంటే ఇవాళ రాష్ట్రంలో 90 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అసలు. ఎందుకంటే హౌస్ హోల్డ్స్ ఉన్నటువంటి కోటి హౌస్ హోల్డ్స్ అప్రాక్సిమేట్గా 97-98 లక్షలు అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వాలకి ఇది సాధ్యమవుతుందా? ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కదా. అది తప్పుడు ప్రచారం, కేవలం బదనాం చేయడం కోసం. ఒకటి, ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నదానికి రెండవ పాయింట్ ఏంటంటే ఇవాళ ఈ గడచిన 9.5 సంవత్సరాల కాలంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. అది వాస్తవం, లెక్కలతో గణాంకాలతో సహా చెప్తాను నేను. మొత్తంగా తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం మాట్లాడింది ఏంటంటే తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలు ఏది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో 16 కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఒక 60,000 ఉద్యోగాలు ఏర్పడితే మీద 1,00,000 ఉద్యోగాలని వెంటనే భర్తీ చేస్తామని ఉద్యమకారులుగా మాట్లాడినాం, టీఆర్ఎస్ పార్టీగా మాట్లాడింది, అందరం మాట్లాడినాం. అయినప్పటికీ కూడా అధికారం వచ్చిన ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికే 1,63,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యి దాదాపు వాళ్ళలో చాలామంది ప్రమోషన్లు కూడా తీసుకుని ఉన్నారు. 1,63,000 మంది. మొత్తంగా 2,32,000 మంది ఖాళీలను గుర్తిస్తే ఆర్థిక శాఖ అనుమతిస్తే ఇప్పటికే 2,32,000 చిల్లరకి ఆర్థిక శాఖ అనుమతిస్తే ఇప్పటికీ భర్తీ చేయడానికి 2,03,000 ఉద్యోగాలకి అటు టీఎస్పీఎస్సీ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ,
హెల్త్ సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, వేరియస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్, యూనివర్సిటీసు, ఎలక్ట్రిసిటీ బోర్డు, వేరు ఒక 5-6 ఏజెన్సీస్, రిక్రూట్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా భర్తీ చేస్తుంది. ఇప్పటికీ దాంట్లో 1,63 పూర్తి అయినాయి. అన్నీ కలిపి 2 లక్షల నోటిఫికేషన్లు, ఇంకా 42 వేల ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతున్నది. ఇప్పటికే నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని వచ్చినాయి, పోలీస్ సంబంధించినటువంటి వచ్చినాయి, కొన్ని వాటి నుంచి ఆ ప్రాసెస్ జరుగుతున్నది. ఇట్ ఈస్ ప్రాసెస్. అది అయినప్పటికీ కూడా ఉద్యోగాలు ఒక ఉద్యోగం ఇవ్వలేదని ఎంత తప్పుడు విష ప్రచారం చేస్తారంటే విష ప్రచారం చేస్తారు. నేను అడుగుతున్నా స్టేట్ అవే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉన్నది. అప్పుడు ఆ కాలంలో 10 సంవత్సరాల అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 అటు ఆంధ్రప్రదేశ్ ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కలిపి భర్తీ చేసింది ఎంత అంటే 30,000 ఉద్యోగాలు మొత్తంగా లెక్క చెక్ చేసి చెప్పండి. రైట్. అయితే వాటిలో